H1B వీసాలపై అమెరికా బిగ్ షాక్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. H1B వీసా రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఆలోచనగా అడుగులు వేస్తుంది. H1B వీసాను పూర్తిగా రద్దుకు బిల్లు కూడా ప్రవేశపెట్టారు. వీసాను రద్దు చేయాలని కోరుతూ ప్రతినిధుల సభలో బిల్లు పెట్టారు రిపబ్లికన్ ఎంపీ. అయితే H1B వీసా వల్ల అమెరికన్స్ తీవ్రంగా నష్టపోతున్నారని, విదేశీ కార్మికులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఈ బిల్లులో పేర్కొన్నారు ఆ రిపబ్లికన్ ఎంపీ. దీంతో ప్రస్తుతం H1B వీసాలపై ఇప్పటికే ట్రంప్ యంత్రాంగం కఠిన వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత H1B వీసా హోల్డర్స్పై ఒక రకంగా కక్ష కట్టినట్టుగా కనిపిస్తోంది. వీసాలపైనే కఠిన నిబంధనలు తీసుకొచ్చారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. బిల్ పాస్ అయితే ఇండియన్స్కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అమెరికాలో H1B వీసాలపైనే చాలామంది నిపుణులు ప్రస్తుతం అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, పనిచేస్తున్నారు. లక్షల సంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు కూడా అక్కడే H1B వీసాలపై చేస్తున్న పరిస్థితి. ఇక బిల్లు కనుక ప్రవేశపెడితే ప్రస్తుతం ఇది భారతీయులకు నిజంగా తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఆ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవేశపెట్టిన బిల్లుకు సంబంధించినటువంటి ఏదైతే ఒక ఆర్టికల్ మనకు కనబడుతోంది, ఫ్లోరిడాస్ సన్ కోస్ట్ పేరుతో, రిప్రజెంటింగ్ ఫ్లోరిడాస్ సన్ కోస్ట్ పేరుతో ఇచ్చినటువంటి ఆర్టికల్ అది. సో ఎక్సైల్ యాక్ట్ పేరుతో ప్రస్తుతం యుఎస్ రిప్రజెంటేటివ్ గ్రెగ్ స్ట్యూబ్ ఆయన పెట్టినటువంటి బిల్ అది. ఇమిగ్రెంట్స్ సంబంధించినటువంటి H1B వీసా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ ఆయన ప్రవేశపెట్టిన బిల్ అది. సో అమెరికాలో విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకి ఇది కీలకం అయినటువంటి H1B వీసా ఏదైతే ఉందో ఈ వీసా ప్రోగ్రాం పూర్తిగా రద్దు చేసేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు గ్రెగ్ మ్యాక్, అలాగే ఇండియన్ ఎక్స్ప్లాయినేటివ్ ఇంపోర్టివ్ లేబర్ ఎగ్జెంప్షన్ యాక్ట్ అంటారు, ఎక్సైల్ యాక్ట్ అది. దీని పేరుతో ప్రతినిధుల సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. సో ఆ రకంగా ఎండింగ్ ఎక్స్ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్ యాక్ట్ అంటారు. సో దాన్ని, ఈ బిల్లు ఆమోదం పొందితే కనుక వేలాది మంది భారతీయ టెక్కీలు నిపుణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికన్ పౌరుల శ్రేయస్సు కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం తమ దేశ విలువలకు, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందంటూ గ్రెగ్ మ్యాచ్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఆరోపణలు, గ్రెగ్ మ్యాప్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన బిల్లు కనుక వీగితే ప్రస్తుతం ఇది ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం కనిపిస్తుంది. H1B వీసా ప్రోగ్రాం వల్ల మన కార్మికులు, యువత నిరంతరం నష్టపోతున్నారు. మన శ్రామిక శక్తిని ఫలంగా పెట్టి కార్పొరేషన్లు విదేశీ పోటీదారులకు లబ్ధి చేకూరుస్తుందంటూ ఆ గ్రెగ్ మ్యాబ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికన్లకే తొలి ప్రాధాన్యత దక్కాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ బిల్లు సంచలనంగా మారుతుంది. సో టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్యం, ఫైనాన్స్ వంటి ప్రత్యేక నైపుణ్యం అవసరమైన రంగాల్లో విదేశీ నిపుణులు నియమించేందుకు అమెరికా H1B వీసా విధానం వీలు కల్పిస్తుంది. సో దశాబ్దాలుగా ముఖ్యంగా భారత్, చైనా నుంచి నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు వచ్చి చాలామంది ఆ నిపుణులంతా కూడా ప్రస్తుతం దశాబ్దాలుగా ముఖ్యంగా అమెరికా అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తం మీద అమెరికన్ రిపబ్లికన్ ఎంపీ పెట్టిన బిల్లు అయితే ఇప్పుడు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు H1B వీసాలకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ బిల్లు తీసుకురావడం అనేది ఇబ్బందికరంగా మారే అవకాశమే కనిపిస్తోంది. సో ఆ రకంగా ఏఐలో ఇప్పటికే కృత్రిమ మేధారంగం భారీగా అభివృద్ధి చెందుతోంది. సో విదేశీయుల నియామకాలను తగ్గించి అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే సో రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ మ్యాబ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లు ముఖ్యంగా అమెరికన్లకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొంటూ ఆ బిల్లు ఏదైతే ఉందో ఎక్సైల్ బిల్ని ప్రస్తుతం ఆయన ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ బిల్లుకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. అమెరికా చట్టసభలో పెట్టిన ఈ బిల్లు కనుక చర్చ జరిగి ఆమోదం పొందితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పలు నిబంధనలు తీసుకొచ్చిన
ట్రంప్ సర్కార్ ఇక బిల్లు పాస్ అయితే ఇండియన్స్కి అయితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మరోవైపు నిపుణులు చెప్తున్నారు. అమెరికాలో H1 వీసాలపైన పనిచేసే వాళ్ళంతా దీనిపై తీవ్ర నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులంతా కూడా నష్టపోతారు. మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, H1B వీసాలకు సంబంధించి ఒక బిల్లు అయితే ప్రవేశపెట్టారు. ఏంటి బిల్లు? ఎక్సైల్ బిల్ అంటున్నారు. ఎక్సైల్ యాక్ట్, యాక్చువల్లీ వాట్ ఈజ్ ఎక్సైల్ యాక్ట్, ఏముంది అందులో? దాంతో బిల్లు ఆమోదం పొందుతుందా? ఎట్లాంటి చర్చ జరుగుతుంది చట్టసభలో, అమెరికా చట్టసభలో? భారతీయులంతా చాలా ఆందోళనగా ఉన్నారు. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? H1B వీసాపై అమెరికా వీసాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. H1B వీసా రద్దు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ H1B వీసాను పూర్తిగా బిల్లు రద్దు చేసేందుకు కూడా బిల్లును కూడా ప్రవేశపెట్టాలని కూడా వారు భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ వీసాను రద్దు చేయాలని కోరుతూ లోక్సభలో అక్కడున్న సభలో రిపబ్లికన్ సంబంధించిన ప్రతినిధుల బృందం, పార్టీకి సంబంధించిన రిపబ్లికన్ ఎంపీ కూడా వీళ్ళు ఈ బిల్లును పెట్టినట్టు తెలుస్తోంది. ఈ బిల్లు వల్ల అమెరికన్స్ తీవ్రంగా నష్టపోతారు అనేది ప్రధానంగా భావిస్తున్నారు. ఇక విదేశీ కార్మికులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రిపబ్లికన్ ఎంపీ బిల్లులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇక H1B వీసాలపై ట్రంప్ యంత్రాంగం, వైట్ హౌస్ వర్గాలని కూడా మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత H1B వీసాలపైనే కఠినతర నిబంధనలు తీసుకొచ్చారు. ఇక బిల్లు పాస్ అయితే కనుక ఇండియన్స్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. ఇండియన్స్ పైన తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇక అమెరికాలో H1B వీసాలపైనే ప్రధానంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో లక్షల సంఖ్యలో ఇండియన్స్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ వీసా రద్దు చేస్తే కనుక చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు బిల్లు అక్కడున్న సభలో ప్రవేశపెడతారా, బిల్లు ప్రవేశపెడితే ఆమోదం పొందుతున్నా, ఒకవేళ ఆమోదం పొందితే భారతీయులపైన ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనే దాంట్లో మాత్రం తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అయితే దీన్ని మాత్రం భారతీయులతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన వారు చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలకు సంబంధించిన దేశాధినేతలు కానీ, రాయబార కార్యాలయాలు కానీ, ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇటు వైట్ హౌస్ వర్గాలతో చర్చించి ఈ బిల్లు పైన పునరావృతం చేయాలని సూచిస్తారనేది కూడా చూడాల్సింది. కానీ ప్రజెంట్ అయితే అక్కడున్న లోకల్ గా ఉంటున్న స్థానికులైతే ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా సొంత దేశానికి ఉద్యోగాలు వస్తాయని ప్రధానంగా వారు భావిస్తున్నారు. బిల్లు పెట్టకపోతే మాత్రం వీరికి స్థానిక తీవ్ర నష్టం వాటిల్లుతుంది. విదేశీ కార్మికులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో స్థానికమైన ప్రజలు తీవ్ర నష్టపోతున్నారనేది వారంతా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ H1B వీసాకి సంబంధించి మొదటి కూడా ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి రెన్యువల్ చేయడం కానీ, దీనికి కొత్త వీసాలు ఇవ్వడం కానీ అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా రద్దు చేయాలని కూడా ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఈ సభలో ఈ బిల్లును ప్రవేశపెడితే దానిపై చర్చ జరుగుతుంది. కాబట్టి చర్చ జరిగిన తర్వాత దాన్ని రద్దు చేస్తారా, దానికి ఏమైనా ఆంక్షలు విధిస్తారనేది కూడా చూడాల్సింది. కానీ ఈ బిల్లు పైన తీవ్రమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో H1B వీసాదారులు మాత్రం ఆందోళన చెందుతూ ఉన్నారు. శివ, ఇప్పుడు ఈ బిల్లు కనుక చట్టసభల ప్రతినిధుల సభలో ప్రవేశపెడితే కనుక మెజార్టీ సభ్యులు ఆమోదించే అవకాశం ఉందా? ఒకవేళ ఎంతమంది ఆమోదించాలి? దీనికి ఏంటి ప్రొసీజర్ ఏంటి? నిజంగా భారతీయులకు నష్టం జరిగే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా దీనివల్ల నష్టం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైతే అధికార విపక్ష పార్టీలు రెండు పార్టీలు ఆ సభలో ఉంటాయి కాబట్టి అంటే వ్యతిరేకిస్తే మాత్రం స్థానికుల నుంచి వ్యతిరేకత మూట కట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి పార్టీ అంటే అధికార పార్టీ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇటువంటి విషయాలను కూడా సభ వేదికగా కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఫర్దర్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కానీ స్థానికంగా కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. విపక్ష పార్టీలకు నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా ఇతర దేశాలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి సభలో ఉన్న సభ్యులు కానీ దానికి సంబంధించి కానీ ఎంతమంది ఆమోదం పొందాలి ఏంటి అనేది కూడా అధికారికంగా వారు ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా ఈ H1B వీసా అనేది మొదటి నుంచి ఇతర దేశాలకు సంబంధించిన వారికి ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం అనేక విధాలుగా కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ఈ H1B వీసా అనేది ప్రధానంగా ఎప్పటి నుంచో వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి స్వస్తి పలకాలి అనేది ప్రధానంగా ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం తెలుస్తుంది. అమెరికా పౌరుల సంక్షేమం కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికా జాతి ప్రయోజనాలకు విరుద్ధం అంటూ కూడా గ్రీక్స్ వాదిస్తున్నారు. ఇక కార్పొరేట్ సంస్థలు
తక్కువ వేతనాలకే విదేశీయులను తెచ్చుకుంటూ అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను తక్కువ చేస్తున్నారంటూ కూడా వారంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఇతర దేశాలకు మరి ముఖ్యంగా భారతీయులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో H1B వీసా యాక్ట్ అనేది ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఈ ఒక విధానంగా కొనసాగుతుంది. అంటే గతంలో దశాబ్దాల కిందట H1Bలో సెక్షన్ 214G/1/A అనేది గత ప్రభుత్వాలు ఎప్పుడో తీసుకొచ్చాయి. దీని కింద విదేశీ నిపుణులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో రావాలి, అమెరికాలో ఆయా కంపెనీలకు పనిచేయాలి, అమెరికా అభివృద్ధిలో భాగం పంచుకోవాలి. ఈ దశాబ్దాల కిందట పెట్టిన బిల్ ఇది. దాంతోపాటు తద్వారా చాలామంది విదేశీయులు ముఖ్యంగా ఏషియా నుంచి, సౌత్ ఏషియా నుంచి భారతీయులు వెళ్ళారు, చైనీస్ వెళ్ళారు, ఫిలిప్పైన్స్ వాళ్ళు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. ఇవాళ అమెరికా ఆర్థిక ప్రగతిలో ప్రధాన పాత్ర పోషించేది భారతీయులే. ఇప్పుడు ఏఐ వస్తుంది. ఇప్పుడు ఏఐ వస్తే కనుక ఏఐ నిపుణులు లేరు. ఏఐ వాళ్ళు కావాలంటే భారత్ నుంచి రావాలి. మెటా సాఫ్ట్వేర్ గూగుల్ కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇప్పుడు నిపుణుల కోసం ఆలోచిస్తున్నారు. నిపుణులంతా కావాలి, భారత్ నుంచి రావాలి. మరి ప్రభుత్వం కనుక ఆపేస్తే కనుక ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మరోవైపు ట్రంప్ మాత్రం ఈ రకంగా వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకురావాలి, కంపెనీలు తలపట్టుకుంటున్నాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ బిల్లు కనుక ప్రవేశపెడితే కనుక ఖచ్చితంగా అమెరికన్స్కే ఫస్ట్ అనే నినాదం బాగున్నా, బట్ విదేశీ నిపుణులు రాంది. ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలో 80% మంది స్టూడెంట్స్ ఫారినర్సే ఉన్నారు అమెరికన్ యూనివర్సిటీలో. సో ఎలా సాధ్యమవుద్దో అర్థం కాని పరిస్థితి. ఈ సోకాల్డ్ గ్రెగ్ మెబ్ ఎవరైతే ఎంపీ ఉన్నారో, రిపబ్లికన్ ఎంపీ, ఆయన ఉద్దేశం మంచిది కావచ్చు, వాళ్ళ దేశం కోసం ఆయన తాపత్రయపరచున్న తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఏఐ ఉంది అన్ని రంగాల్లో, డేటా సంబంధించి కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంబంధించి కావచ్చు, గేమింగ్ కావచ్చు, అన్ని రంగాల్లో ఇప్పుడు ఈ ఏఐ అనేది చాలా విస్తృతంగా దాని అవసరం కనబడుతోంది. కానీ ఎక్కడ నిపుణులు ఎక్కడ? అమెరికాలో. ఎవరు కావాలి? ఇండియన్స్ కావాలి. సో ఖచ్చితంగా ఇండియన్స్కి ఆ డిమాండ్ ఉంటుంది డెఫినెట్గా. మన అవునన్నా కాదన్నా అమెరికా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తే ఒక రకంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సో తప్పేం లేదు, అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ అన్నారు, తప్పేం లేదు. కానీ ట్రంప్ తీసుకునే పిచ్చి నిర్ణయాలు ఆ దేశానికి నిజంగా ఇబ్బందికరంగా ఫ్యూచర్లో పరిణమించే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూల్చే అవకాశం ఉంది ట్రంప్ తీసుకుంటున్న ఆర్థిక విధానాలు. నేను H1B వీసా మనకు ఏదో ఫేవర్గా నేను చెప్పట్లేదు మీకు ఈ స్టోరీ. నాట్ ఓన్లీ H1B, ఓవరాల్గా ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి దేశం పైన వినకపోతే అవసరమైతే నయానో భయానో దారికి తెచ్చుకోవడం, ఇది ట్రంప్ వైఖరి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ అనే ఒక పిచ్చోడి చేతిలో రాయిగా మారింది అమెరికా పరిస్థితి. దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ రిపబ్లికన్స్ని అతని ప్రోత్సహించి చట్టసభలో బిల్లు పెట్టించడం ద్వారా H1B వీసాదారులను నిపుణులు రాకుండా చేయడం అంటే చాలా దారుణమైన పని. ఈ ఎక్సైల్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ యాక్ట్ కనుక ఆమోదం పొందితే కష్టమే. అమెరికా ఆర్థిక ప్రగతిలో ఎవరు భాగస్వాములు అయ్యేది? ఏదో కొంతమంది ఇమిగ్రెంట్స్. కోర్స్ ఇమిగ్రెంట్స్ పాలసీ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరికి ఉండాలి? ఎల్ సాల్వడారో, బ్రెజిలో, ఈక్వెడారో, మెక్సికన్సో, ఇంకెవడైనా కొలంబియా నుంచి వచ్చే డ్రగ్ పెడ్లర్స్కో ఇట్లాంటి పనికి మాలని ఏరివేయాలి తప్ప ఇండియా నుంచి వచ్చే నిపుణులని, టెక్కీలని ఏరివేస్తే వాళ్ళకే నష్టం. ఇది అమెరికా చట్టసభ సభ్యులు ఆమోదించి కనుక ఖచ్చితంగా అమెరికన్ కాంగ్రెస్ దీనికి అప్రూవ్ చేయదని నా ఉద్దేశం డెఫినెట్గా. ఇప్పటికే $1,00,000 చేశాడు. ఇప్పటికే ఇంకా స్టాంపింగ్ కోసం ఇక్కడనే అందరినీ మళ్ళీ దాన్ని డేటు ఎక్స్టెన్షన్ చేశారు 18 నెలల వరకు. ఇప్పటికే నాన్న కష్టాలు పడుతున్నారు, నాన్న తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ కోర్స్ అయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ఉంటుంది, ఓపీటీ ఉంటుంది కదా. సో అది పూర్తి చేసిన లోపు ఇది ఎక్కడో జాబ్స్ వెతుక్కొని వీళ్ళేదో కోట్ల కూడబెట్టి పంపించుకుంటున్నారని కాదు. అక్కడ వాళ్ళ దేశాన్ని, వాళ్ళ దేశంలో ఉన్న సంస్థలన్నిటి కూడా డెవలప్ చేస్తూ దాంట్లో భాగస్వాములు అవుతూ వీళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. తప్పేముంది దాంట్లో? కానీ ట్రంప్కి అలా లేదు. అమెరికన్స్కి రావాలి ఉద్యోగాలు. ఎలా రావాలి? నిపుణులు అయితే వస్తాయి. H1B వీసాలు వాళ్ళ ప్రభుత్వాలు ఊరికే ముందు చూపుతూ చేసే ఊరికే చేయలేదు. ట్రంప్ లాంటి టెంపర్తనం చూపించే వ్యక్తి కనుక
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ కాదు, అమెరికా అనేది ఎక్కడో వెనుకబడిపోయే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలు కాదు కదా, అమెరికా మొత్తం అక్కడ సిస్టమ్స్ అన్నీ కూడా కుప్పకూలే అవకాశం ఉంది. ఇప్పటికే ఐస్ ఏజెంట్ అంటే మీకు తెలిసింది కదా, ఇమిగ్రేషన్ ఏజెంట్లు, వాళ్ళ అరాచకాలు మామూలుగా లేవు, చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఆ ఐస్ ఏజెంట్ల దారుణాలకు ఎంతోమంది బలవుతున్నారు, దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. కానీ ఎక్కడ ట్రంప్ ప్రభుత్వం ఇంకా ఈ పిచ్చి నిర్ణయాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, తర్వాత మిగతా ప్రవాసులను ఎవరైతే ఉన్నారో, విదేశాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. భవిష్యత్తులో చూడాలి మరి ఈ H1B వీసాలపై పూర్తిగా ఈ అస్త్రం కనుక ప్రయోగిస్తే అమెరికాకే నష్టం. అది మీరేమనుకుంటున్నారో, ఒకవేళ మీకు దీని మీద ఏమైనా అవగాహన ఉంటే కనుక ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.